రైతన్నలందరూ కూడా మనం గతంలో చూసేవాళ్ళం. వలసలు పోయి వేరే ప్రాంతాలకు పోయి ఏవో ఒక పనులు చేసుకొని మరి వారి యొక్క జీవనాన్ని గడిపేటువంటి పరిస్థితులు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉండేవి. మరి ఆ తర్వాత జగనన్న వచ్చాక జగనన్న ప్రభుత్వంలో రైతుకి భుజం తట్టి భరోసానిచ్చి రైతు భరోసాని తీసుకొచ్చాం. రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి మరి రైతుకు ఆ ఊర్లోనే అన్ని విధాలుగా కూడా తనకి సౌకర్యాలు కల్పించి కొనే దగ్గర నుంచి మళ్ళా తిరిగి ఆ రైతు అక్కడే ఒక మంచి రేటుకి అమ్ముకునేటువంటి ఒక పరిస్థితిని మనము జగనన్న ప్రభుత్వంలో కల్పించాం. అలానే ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు, ఏదన్నా ఒక న్యాచురల్ కెలామిటీ వల్ల పంట నష్టం జరిగితే కూడా నష్టపరిహారాలు కూడా టైంకి చెల్లించి రైతన్నకు భరోసానిచ్చినటువంటి ప్రభుత్వంగా జగనన్న ప్రభుత్వంని రాష్ట్ర ప్రజలు రైతన్నలు ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటారనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున చూస్తే ఏదైతే మోసపు హామీలు చెప్పి అబద్ధపు హామీలు చెప్పి ఏదైతే అధికారంలోకి వచ్చారో మరి కూటమి ప్రభుత్వం ఈ రోజుకి కూడా ఆ సూపర్ 6 హామీల గురించి ఎక్కడా కూడా ఏమీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడటం లేదు. ఇక రైతన్నులకు సంబంధించినటువంటి హామీ గురించి ఊసేలేదు. కాబట్టి దీన్ని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రేపు ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి రైతన్నులకు కూడా వారి యొక్క ఒక భరోసాను కల్పిస్తా ఉన్నాం. వారిని కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇదే కాదు, ప్రతి ఒక్క అంశం పైన కూడా, ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో అన్ని విధాలుగా కూడా ప్రతి ఒక్కరికి మంచి చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈరోజు ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి వచ్చినా, ఏ సెక్టార్కి సంబంధించి వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. మేమంతా కూడా వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ రేపటి ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇది నాకేం సంబంధం, ఎవరు వస్తే నాకేంటి, నేను కలెక్టర్ని లేకపోతే సెక్రటరీని, నేను మంత్రిని, అందరూ నా దగ్గర రావాలి అంటే మీకంటే బెటర్గా ఉండాలి దగ్గరికి వెళ్తారు. ఇట్ ఈస్ ఎ కాంపిటేటివ్ వరల్డ్. కాంపిటేటివ్ వరల్డ్లో ఎప్పుడు కూడా ఒకప్పుడు మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్కి రావాలంటే భయపడేవాళ్ళు. దేనికి? ఆస్తులు సెటిల్మెంట్లు అయినాయి, పోర్ట్లు సెటిల్మెంట్ అయినాయి, ఇండస్ట్రీస్ని చేంజ్ చేశారు. ఏంటి నెపం ఏంటి? పొలిటికల్గా కావాలని వెనకబడి వాళ్ళందరినీ చేంజ్ చేస్తే ఈ రాష్ట్రంలో పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. పోతూ పోతూ కామెంట్ చేసి వెళ్ళారు. ఇంకా సత్యన ఆంధ్రప్రదేశ్గా రాము అని చెప్పేసి వెళ్ళారు. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్? దట్ ఈస్ ది క్రెడిబిలిటీ వీ హ్యావ్ లాస్ట్. అది రీబిల్డ్ చేయాలంటే మీ అందరిలో ఒక పాజిటివ్గా మళ్ళీ వస్తే తప్ప కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అక్కడక్కడ. మీరు అన్ని బాగా మాట్లాడుతున్నారు సార్, మీరు చెప్తున్నారు, మీ వాళ్ళు లెక్క పెట్టుకోవడం లేదు. దట్ యాటిట్యూడ్ హ్యాస్ టు గో. లేకపోతే 6 నెలలు బిజీగా ఉన్నాం, ఇప్పుడు ఇవ్వం, తర్వాత చూద్దాంలే. మనం ఏంటంటే ప్రతి ఒక్కరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఐఎమ్ టాకింగ్ రిపీటెడ్లీ, రీజన్ ఈజ్ వెరీ క్లియర్. ఎంత తొందరగా వాళ్ళు గ్రౌండ్ చేస్తే ఒక్కసారి పెద్ద ప్రాజెక్ట్స్ 6 నెలలు సంవత్సరం కానీ లేట్ అయితే ఓవర్ రన్స్ అన్నీ కలిపి ఆ ప్రాజెక్టే వైబిలిటీ ఉండదు. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఒక ఎన్విరాన్మెంట్లు కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ అలాట్మెంట్ కావచ్చు, లేకపోతే మీరు ఇండస్ట్రీ క్లియరెన్స్ కావచ్చు, ఏదైనా కానీ. అదే మరికి 14 డిపార్ట్మెంట్లు ఇచ్చాను ఇక్కడ. ఈ 14 డిపార్ట్మెంట్ కూడా మీరు చూస్తే అనిమల్ హస్బెండరీ, సిఆర్డిఏ, ఈడిబి, ఫుడ్ ప్రాసెసింగ్, హైర్ ఎడ్యుకేషన్, హౌసింగ్, I&I, ITEC, MAUD, మైనింగ్, NEDCAP, roads and buildings, skill development, tourism. These are all various departments are going to create jobs. దీన్ని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసి ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తే జాబ్స్ వస్తాయి. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా, అన్నీ ఇచ్చినా మనం ఎగ్జిక్యూషన్ ఇది ఇంపార్టెంట్. అందుకే ఇది అవుతానే నెక్స్ట్ సబ్జెక్ట్ అయిన తర్వాత నేను టూరిజం కూడా తీసుకోవాలని. టూరిజం ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. మన వాళ్ళు లాస్ట్లో పెట్టారు టూరిజం పోయేటప్పుడు. ఎందుకంటే అప్పుడు ఇంకా టైం కూడా ఉండదు, టూరిజం డిస్కస్ చేసే పరిస్థితి కూడా ఉండదు. దిస్ ఈజ్ వేర్ ప్రియారిటీస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది అవుతాను. ఈ దీంట్లోనే టూరిజం బిఫోర్ లంచ్ పెట్టుకుందాం.